పక్క వాళ్ళు దేవాలయంగా భావించే, అవతల వాళ్ళు దేవాలయంగా భావించే ఆఫీసుల మీద దాడి చేస్తామంటే అంటే కేసులు కట్టకూడదా? ఎప్పుడో 4 ఏళ్ల క్రితం అయిపోయింది, అది ఇప్పుడు కేసులు కట్టారని మాట్లాడతారు ఆ పెద్ద మనిషి. అంటే 4 ఏళ్ల క్రితం చేస్తే నేరం అయిపోదా? మీరు కేసులు పెట్టండి. అసలు బోట్లు ఎక్కడి నుంచి కరెక్ట్ కాదు కదా, మీరు చేతుల్లో రాజ్యాంగం తీసుకుంటాను. ఆ విధంగా నారాయణమూర్తి గారు ఒక్క నిమిషం మీరు వెయిట్ చేయండి. బోట్లు అనే అంశం అసలు ఎవరివి, అక్కడికి ఎందుకు వచ్చినాయి, దాని మీద ఏమైనా మీకు పూర్తి ఆధారాలు లభించినాయా, ఇంకా దాని మీద ఎంక్వైరీ చేస్తున్నారా, ఒక క్లారిటీ ఉందా? బోట్లకి సంబంధించినటువంటి ఏదైతే కృష్ణానది మీద నిర్మాణమై అనేక లక్షల మందికి జీవనాధారంగా సాగునీటికి అది ఉపయోగపడుతూ ఈ రాష్ట్రంలో జీవనాడిగా ఉందో అలాంటి దాని మీద బోట్లు వదిలి దాన్ని ధ్వంసం చేయాలనేటువంటి ప్రయత్నం ఎవరు చేశారో మొదటి 2 రోజులు మేము ఎంక్వైరీ చేశాం. ఎంక్వైరీ చేసిన తర్వాతే దోషులైనటువంటి వాళ్ళని అరెస్ట్ చేశాం. ఎవరైతే మనిషి అవుతున్నాడో ఆ అరెస్ట్ కాబడినటువంటి వాళ్ళు తెలుగుదేశం వాళ్ళని ఈ డిబేట్ లో కూర్చున్న మనిషి అవుతున్నాడు. ఓకే, చప్పట్లు కొట్టుకోండి. తెలుగుదేశం వాళ్ళైనా మేము అరెస్ట్ చేసినట్టే కదా లెక్క. కాదు అని వాళ్ళు వైసీపీ వాళ్ళని, అది కుట్రపూరితంగా జరిగిందని మేము నిరూపిస్తున్నాం. ప్రభుత్వం ఉంది, మీ వాళ్ళు తప్పు చేస్తే మరి మా మీద ఎందుకు దోస్తున్నారు? మీ వాళ్ళు తప్పు చేస్తే మా ఆయన మాట్లాడిన మీకు ఇస్తారు కదా, ఫస్ట్ మీకే ఇచ్చాను కదా, ఒకసారి మాట్లాడండి. మీరు డిస్టర్బ్ చేయడం టైం వేస్ట్ తప్ప ఏమీ కాదు. చెత్త చేయొచ్చు కదా, ఇట్లా చేసింది రాష్ట్రాన్ని. ఓకే, ఆయన అడిగారు, ఆయన జవాబు చెప్పాడు, ప్రజలు విన్నారు, చూశారు, నన్ను అడుగుతున్నారు, నేను జవాబు చెబుతున్నా. ఓకే, మాణిక్యాలరావు గారు ఒక్క నిమిషం. చంద్రబాబు నాయుడు గారు కూడా కొద్దిగా స్వరం పెంచారు, స్పీడ్ పెంచారు. ఆయన వాయిస్ కూడా ఒకసారి వినండి, మీరే మాట్లాడదు కానీ. చంద్రబాబు